मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण। హలో మై ఇంట్రోవర్ట్ కమ్యూనిటీ, నా పేరే విష్ణు, మీరు చూస్తున్నారు ఇంట్రోవర్ట్ గేమర్. ఇంకా నా విషయానికి వస్తే నేను వచ్చేసి కొత్త కంటెంట్ క్రియేటర్ అయితే కాదనమాట. నేను వచ్చేసి 2022లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే పోగొట్టుకున్నాను అనమాట. లైక్ అది వచ్చేసి స్కామ్ అయితే అయిపోయింది. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత నేను నా ఓన్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఈ రోజైతే వీడియో చేస్తున్నాను. ఇంకా నా ఫస్ట్ ఛానల్లో ఫస్ట్ వీడియో గోల్డ్ రాయల్తోనే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈ ఛానల్లో కూడా గోల్డ్ రాయల్తో స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అలాగే వీడియో కూడా చేస్తాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు వచ్చేది, కాకపోతే మన ఛానల్ వచ్చేసి 100 సబ్స్క్రైబర్స్ రీచ్ కాలేదనమాట అప్పటికి. ఇంకా 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయినాక మెల్లగా వీడియో చేద్దాం అనుకున్నాను. ఇంకా ఇప్పుడు వీడియో అయితే పెట్టేశాను. ఇంకా మనం స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర 153 టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఒక్కొక్కటైతే సింగిల్ స్పిన్ చేద్దాం. ఈ 3 అయితే ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఆ తర్వాత అయితే మనం 10 స్పిన్స్ అయితే చేద్దాం. ఇప్పుడు ఈ 150 టోకెన్స్ పెడితే గానీ వీడు బండిల్ అయితే ఇచ్చేలేడు. ఇంకా ఈ గోల్డ్ వ్యాలెట్ తెచ్చి పెద్ద తప్పు చేశాడు అని మనమైతే అనుకుంటున్నాం అనమాట. కాకపోతే ఈ కాయిన్ కి ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి అప్పుడు గోల్డ్ రాయలు, వెపన్ రాయలు అయితే ఉండేదన్నమాట. దానికి ఒక 100 టోకెన్స్ పడేవి, దీనికి ఒక 100 టోకెన్స్ పడేవి. కానీ ఇప్పుడు ఈ గోల్డ్ వ్యాలెట్ వల్ల మనకు వచ్చేసి 150కే వస్తుంది. అదే దీంట్లో ఉన్న ఐటమ్స్, బండిల్స్. ఇంకా ఇప్పుడైతే మనం 10 స్పిన్స్ కొట్టడం జరిగింది. ఇప్పుడు చూద్దాం మరి మనకి ఫస్ట్ స్పిన్ లోనే ఇస్తాడా అంటే లేదు, వాడివ్వడం తెలుసు నాకు. ఇంకా నెక్స్ట్ 10 స్పిన్స్ అయితే కొట్టేసాం అనమాట. ఈసారైనా వస్తుందా లేదా అని అయితే చూద్దాం మరి. వాడు 150 టోకెన్స్ పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాలి, ఏదో పెద్ద బొక్కే పెడుతున్నాడు అనమాట. ఇప్పుడు ముచ్చటగా 3వ స్పిన్ కూడా కొట్టేసాం. ఈసారైనా ఇస్తాడా లేదా చూద్దాం. మరి అన్ని పింక్ కలర్ లో అయితే ఇచ్చాడు, మరి ఈసారైనా ఇవ్వలేదు మామ, విడివ్వడు నాకు తెలుసు. ఇప్పుడైతే మన దగ్గర 110 టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా 10 కూడా స్పిన్ కొట్టేసేద్దాం. ఇంకా మన దగ్గర రిమైనింగ్ 100 టోకెన్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఏమైతే ఇవ్వలేదు. ఇంకా ఈ గోల్డ్ వ్యాలెట్ తెచ్చి మంచి పని చేశాడు అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ స్పిన్ లో ఏమైనా ఇస్తారనుకుంటే ఏమి ఇవ్వలేదు. ఇంకో 10 స్పిన్స్ కూడా కొట్టేసాం అనమాట. ఈ స్పిన్ లో కూడా ఏమి ఇవ్వలేదు. ఇంకా నేను డైరెక్ట్ గా స్కిప్ కొట్టేశాను. ఇంకా ఈ 10 స్పిన్స్ కొట్టిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ సైడ్ కున్న గ్రోజా అయితే వచ్చేసింది. ఇంకా నాకు ఈవో గ్రోజా ఉంది కాబట్టి నేను ఈ గ్రోజా ఎలాగో యూజ్ చేయను, ఇంకా అలాగే ఉండిపోతుంది. ఇంకా 67 స్పిన్స్ వేస్తే మనకు వచ్చేసి బండిల్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకా మన దగ్గర వచ్చేసి 80 టోకెన్స్ అయితే ఉన్నాయి. ఆ 80 కాస్త ఇప్పుడు 70 కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా మనకు వచ్చేసి బండిల్ అయితే రాలేదు. వీడు బై లక్ లో కూడా ఇచ్చేటట్లేడు. పర్లేదు మామ, నేను చాలా రిచ్, నా దగ్గర ఇంకా చాలా టోకెన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా దానికి తోడు గోల్డ్ కూడా ఉంది మామ, వేసేద్దాం ఏదో ఒకటి ఇవాళ. ఇంకో 37 స్పిన్స్ వేస్తే ఆ బండిల్ కూడా వచ్చేసినట్టే మనకి. ఇంకొక 27 టోకెన్స్ పెడితే ఇంకా వచ్చేసినట్టే ఆల్మోస్ట్. వీడియో ఇక్కడ దాకా చూసి ఉంటే మీరు మన వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకొక 7 స్పిన్స్ అయితే మిగిలినాయన్నమాట. ఇక్కడ నుంచి వచ్చేసి సింగిల్ గా అయితే స్పిన్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు 10 స్పిన్స్ కొట్టామనుకోండి మనకేమో టోకెన్లు బొక్క. చూద్దాం మరి ఈ సింగిల్ స్పిన్స్ లోనైనా ఇస్తాడా అంటే నాకు నమ్మకం అయితే లేదు. ఇంకో 5 స్పిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నేను వచ్చేసి ఫాస్ట్ గా అయితే స్కిప్ కొట్టేస్తున్నాను. ఇంకొద్దిసేపట్లో ఈ బండిల్ వచ్చేసి మన అకౌంట్ లో అయితే ఉండిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్ స్పిన్ కి అయితే వచ్చేసి ఆగండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నాను అనమాట. మీకు వచ్చేసి గోల్డ్ రాయలు ఫస్ట్ స్పిన్ లో రాలేదని బాధపడుతున్నారా? ఇప్పుడైతే నేను ఒక మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈ ట్రిక్ వచ్చేసి మీరు యూజ్ చేసినట్లయితే మీ అకౌంట్లో వచ్చేసి ఈ గోల్డ్ రాయల్ ఫస్ట్ స్పిన్కే రావడం జరుగుతుంది. ఇంకా నేను చేసిన విధంగా మీరు వచ్చేసి సెట్టింగ్లోకి వెళ్ళి 3 సార్లు అయితే క్లియర్ క్యాచ్ చేయండి. ఇంకా ఎక్కడుంది గోల్డ్ రాయల్? ఓకే, ఫైనల్లీ దొరికిందనమాట. ఇప్పుడు వచ్చేసి నేను స్పిన్ అయితే కొట్టేశాను. ఫైనల్లీ నా అకౌంట్లో గోల్డ్ రాయల్ బండిల్ అయితే వచ్చేసింది. ఇంకా బండిల్ చూసుకున్నట్లయితే బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బండిల్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం వేసుకొని. ఇంకా బండిల్ లుక్ చూసుకున్నట్లయితే బాగానే ఉంది బ్రో. ఈ రీసెంట్ టైంలో వీడు తెచ్చిన గోల్డ్ రాయల్లో బెటర్ గోల్డ్ రాయల్ బండిల్ అంటే ఇది ఒక్కటే అని చెప్పి. ఇంకా ఈ గోల్డ్ రాయల్ బండిల్ మీకు ఎన్ని స్పిన్స్ కి వచ్చిందో ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానన్నమాట. అంతలోపు అయితే ఉండండి మరి, నేను కూడా ఉంటున్నా. టాటా.